హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కాజోల్. సో నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకు నచ్చిన కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. సో ఈరోజు అయితే వీడియో ఏంటంటే, కొంతమందికి థంబ్నెయిల్ ఎలా చేయాలో తెలియదు కదా. సో ఈరోజు అయితే వీడియోలో మొత్తం అదే ఉంటుంది. సో వీడియోలోకి వెళ్దాం పదండి. సో ముందుగా అయితే మీరైతే ప్లే స్టోర్ ఉంటుంది కదండి, ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇన్షాట్ అనే యాప్ అక్కడ టైప్ చేయండి, ఇన్షాట్ అని చెప్పి. ఇంకా ఇన్షాట్ యాప్ అయితే చూపిస్తుంది. ఇన్షాట్ వీడియో ఎడిటర్ మేకర్ అని చెప్పి వచ్చింది. సో మీకు వీడియోలో చూసి అర్థమైద్దండి. సో ఇదైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి యాప్. మనకైతే ఇదైతే సబ్స్క్రిప్షన్ అంత అవసరం ఏం లేదండి. ఒకవేళ మీకు చేసుకోవాలి, ఇంకా మంచిగా రావాలి అని చెప్పని అనుకుంటే పర్లేదు. కాకపోతే ఏంటంటే మనకు మనీ లేకుండానే మనకు ఇది చేసుకోవచ్చు. సో మనమైతే థంబ్నెయిల్ కోసం ఎడిట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే బ్లాంక్ తీసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసి బ్లాంక్ తీసుకోండి. ఇక్కడైతే మనకి 16:9 అయితే చాలా బెటర్ అండి. ఎందుకంటే మనం థంబ్నెయిల్కి కాబట్టి. ఒకవేళ మనం నేనైతే వీడియో ఎడిటింగ్ కూడా అదైతే చూపిస్తా నెక్స్ట్ వీడియోలో అయితే. సో ఫస్ట్ అయితే ఇది 16:9 అయితే మనకి థంబ్నెయిల్కి అయితే కరెక్ట్గా అండి పొజిషను. మనమైతే ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం, ఎందుకంటే థంబ్నెయిల్ ఎడిటింగ్ కాబట్టి. సో ఇక్కడైతే ఇన్షాట్ ప్రో అని ఉంటుందండి, దాని మీద అయితే క్లిక్ చేయకండి, ఎందుకంటే మనకు అవసరం లేదు, అది సబ్స్క్రిప్షన్ తోటి ఉంటుంది. సో ఇక్కడైతే చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయండి. మీకు నచ్చింది ఏదైతే ఉందో దాన్ని అయితే మీరైతే తీసుకోండి. సో నేనైతే ఇంకా ఇది తీసుకున్నాను. ఓకే, బాగుంది, ఇది కలర్ఫుల్గా లైట్ పింక్ కలర్ అని చెప్పి నేనైతే ఇది తీసుకున్నాను. సో మీరైతే ఇంక ఇప్పుడు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఫోటో, అంటే నేను నార్మల్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. ఇక్కడైతే రిమూవ్ బీజీ అని చెప్పి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వచ్చింది. అప్లోడ్ ఇమేజ్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. మీరు ఏదైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో థంబ్నెయిల్కి వీడియో పరంగా పెట్టండి, ఏది పడితే అది పెట్టకుండా. సో ఆ ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇప్పుడు చూసారు కదా, మా బాబుదైతే వెనక చెట్లు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడైతే అవంతా రిమూవ్ అయ్యి మనకైతే ఇమేజ్ అనేది వచ్చింది. సో చూసారు కదా, ఇమేజ్ అయితే మనకు వచ్చేసిందండి. కింద అయితే డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ప్రీవ్యూ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. మనకైతే ఈ ఫోటో అయితే మనకైతే ఇంకా గ్యాలరీలో సేవ్ అయిపోయిద్దండి. ఇంకా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నేనైతే 2 ఫొటోస్ అయితే ఎడిట్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను. సో మళ్ళీ ఇన్షాట్ యాప్లోకి అయితే వెళ్ళేసేయండి. వెళ్ళిన తర్వాత మనకు అక్కడ పిఐపి అని చెప్పి ఉంటుందండి, దాని మీద అయితే క్లిక్ చేసేయండి. సో చూస్తున్నారు కదా, పిఐపి అని చెప్పి అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైతే ఎడిట్ చేశారో ఇప్పుడు అప్లోడ్ చేసిన ఇమేజ్ది ఆ 2 ఫొటోస్ అయితే ఇక్కడ సెట్ చేసుకోండి. మీరు ఒకవేళ ఓకే, మీరు 3 ఫొటోస్ పెట్టాలనుకుంటే ఓకే, 3 ఫొటోస్. మీరు ఏదైతే వీడియో చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిందే పెట్టుకోండి. ఏది పడితే అది థంబ్నెయిల్లో ఇట్లా పెడితే మనకి రావడానికి వ్యూస్ వస్తాయేమో, కానీ తర్వాత మనకి మోనిటైజేషన్ అయిన తర్వాత అయితే ఛానల్ అయితే గ్రోత్ అనేది ఎక్కువ ఉండదు. సో ఇలా అయితే సెట్ చేసేసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదండి, మీకు అర్థమయ్యే ఉంటుంది అని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మనం ఇట్లా జూమ్ చేసి అంటే ఫోటో అయితే పెద్దగా అయిద్దండి. నార్మల్గా ఉంటే సైడ్కి అయితే రైట్ బటన్ అయితే ఉంది కదా, సో రైట్ బటన్ మీద క్లిక్ చేస్తే అదైతే ఓకే అయిపోద్ది. ఇంకా మీరు ఏదన్నా ఇప్పుడు మనం థంబ్నెయిల్ అంటేనే ఏదో ఒకటి రాయాలి. సో నేనైతే ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నానంటే, అయాన్ష్ వాళ్ళ స్కూల్లో, మా బాబు పేరు అయాన్ష్ అండి, అయాన్ష్ వాళ్ళ స్కూల్లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అని చెప్పి నేనైతే అది తీసుకుంటున్నాను థంబ్నెయిల్ మీకు చూపించడానికి ఎగ్జాంపుల్గా. సో మీకైతే ఇక్కడ చూసినట్లు అయితే అర్థమైపోయింది. కింద ఉన్నాయి కదండి, పింక్ కలర్, ఎల్లో కలర్, లైట్ బ్లూ కలరు, వైట్ కలరు. ఇంకా ఇలా అయితే మనమైతే బార్డర్ కావాలా వద్దా లేదా అని చెప్పి ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు. ఇంకా పైన ఏ అని ఉంది కదండి, దాని పక్కన వెళ్తే గీతలు ఉన్నాయి కదా. సో ఇదైతే మనకి వర్డ్కి అంటే ఒక అక్షరానికి మధ్య మనకి గ్యాప్ ఉండాలా వద్దా, అది ఎట్లా ఉండాలి, ఇట్లా ఇగో చూస్తున్నారు కదండి, వీడియోలో చూస్తే మీకు అర్థమైపోయిద్ది. సో నేనైతే ఓన్లీ ఒరిజినల్దే తీసుకున్నాను. ఒరిజినల్ తీసుకొని నేనైతే రైట్ దాని మీద క్లిక్ చేసేసేయండి. ఇంకా ఒకవేళ మీరు తెలుగులో చేయాలి అని చెప్పని అనుకుంటే మాత్రం మీకు టైపింగ్ దాంట్లోనే ఉంటుందండి. టైపింగ్ దాన్ని ఇట్లా గట్టిగా పట్టుకుంటే తెలుగు లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని చెప్పి వచ్చిద్ది. దాని మీద మీరు తెలుగులో పెట్టాలని అనుకుంటే తెలుగులో, ఇంకా థంబ్నెయిల్
ఇంగ్లీష్‌లో పెట్టాలనుకుంటే ఇంగ్లీష్‌లో ఓకే. మీది ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ మీరు పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. సో, చూస్తున్నారు కదా! నేనైతే తెలుగు సెట్ చేశా. మొత్తం తెలుగులో కాకుండా కొంచెం ఇంగ్లీష్‌లో కూడా సెట్ చేశా నేనైతే. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఉంటేనే మీకైతే మొత్తం అర్థమైద్దండి. వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకైతే ఏం అర్థం అవ్వదు. మళ్ళీ ఫస్ట్ కాంచి చూడాల్సి ఉంటది. సో, మనమైతే ఫస్ట్ అయితే అయాన్ష్ అని పెట్టాము కదా! అదైతే తీసేసి నేనైతే అయాన్ష్ వాళ్ళ స్కూల్‌లో అని చెప్పి మళ్ళా వేరేదైతే టైప్ చేస్తున్నా అండి. మళ్ళీ కావాలంటే ఒకవేళ టెక్స్ట్‌లోకే వెళ్ళండి. టెక్స్ట్‌లోకి వెళ్ళి మీరైతే టైప్ చేయండి ఏదైతే పెట్టాలి అని అనుకుంటున్నారో. దీనికైతే మనీ పెట్టుకోవాల్సినంత అవసరం ఏముందండి. మనీ అయితే పెట్టుకోమాకండి అసలు. సబ్స్క్రిప్షన్ అడుగుతారులే గానీ. సో, ఇక్కడైతే చూసారు కదండీ! ఏ కలర్ ఉంటే ఆ కలర్ మీకు నచ్చింది. ఓకే. నేనైతే ఈ కలరు ఇగో చూసారు కదా! వద్దు అని అనుకుంటే మళ్ళా పైన అయితే ఎడిట్ అని చెప్పి ఉంటదండి. అది బటన్ అయితే క్లిక్ చేయండి. సో, యెల్లో కలరు, లైట్ పింక్ కలరు, బ్లూ కలరు, బ్రౌన్ కలర్ ఇలా చాలా కలర్స్ ఉన్నాయి. మీరు మీ ఫోటోకి తగ్గట్టు అలా నేనేదో నార్మల్‌గా మీకు చూయిస్తున్నా గానీ ఇందులో మీకు ఫోటోకి తగ్గట్టు ఏదైతే ఉంటదో అదే సెట్ చేసేసుకోండి. సో, ఇక్కడైతే ఫ్రీ రిమూవ్ కూడా చేసుకోవచ్చండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.